ఈ ఆగస్టులో అనేకమైన రిటైర్మెంట్లు ఉన్నాయి. జూలై 2వ వారంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. సోదరులారా, ఏ నిరుద్యోగులకైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రతినిధిగా, మీ అందరి ప్రతినిధిగా నేను ఉంటా, మీకు ఆశీర్వదిస్తే అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కేసీఆర్ ఉండాలి, లేకపోతే వాళ్ళ కుటుంబం ఉండాలనే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇంకా కేసీఆర్ కు బుద్ధి రాలే, ఇంకా నేను అధికారంలోనే ఉన్నా అనుకుంటుండు. ఇంకా అవే కుట్రలు, అవే కుతంత్రాలు. మీరు ఒకసారి చూస్తే పోయినసారి ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని కేసీఆరే పంపిండ్రా నాయన అని నేను మొరో బతుకున్నా. ఎవరికి అర్థం కాలే. తీరా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరినాక అర్థమైందారే కరెక్టే. ఇవాళ ఇంకొక పర్సన్ తీసుకొని వచ్చింది ఈ ఎన్నిక కోసం. ఆయన ఈ కోచింగ్ సెంటర్లో పంట తిరుగుతూ ఉంటాడు.